మీకు తెలుసా, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ నీ ప్రేమను ఇప్పుడే వ్యక్తం చేయి అంటున్నారు. అవును, నేనిక లేనని తెలిసాక విషాదాశ్రువులను వర్షిస్తాయి నీ కళ్ళు. కానీ నేస్తం, అది నా కంట పడదు. ఆ విలాపమేదో ఇప్పుడే నా సమక్షంలోనే కానిస్తే పోలా? నీవు పంపించే పుష్పగుచ్ఛాలను నా పార్థివ దేహం ఎలా చూడగలదు? అందుకే అవేవో ఇప్పుడే పంపరాదా? నా గురించి 4 మంచి మాటలు పలుకుతావు, కానీ అవి నా చెవిన పడవు. అందుకే ఆ మెచ్చేదేదో ఇప్పుడే మెచ్చుకో. నేనంటూ మిగలని నాడు నా తప్పులు క్షమిస్తావు నువ్వు. కానీ నాకు ఆ సంగతి తెలియదు. అదేదో ఇప్పుడే క్షమించేస్తే పోలా? నన్ను కోల్పోయిన లోటు నీకు కష్టంగా తోస్తుంది, కానీ అది నాకెలా తెలుస్తుంది? అందుకని ఇప్పుడే కలిసి కూర్చుందాం కాసేపైనా. నాతో మరింత సమయం గడిపి ఉండాల్సిందని నీకు అనిపిస్తుంది. అదేదో ఇప్పుడే గడపరాదు? సానుభూతి తెలపడానికి నా ఇంటి వైపు అడుగులు వేస్తావు నా మరణ వార్త విన్నాక. సంవత్సరాలుగా మనం ఏం మాట్లాడుకున్నామని. ఇప్పుడే నా వైపు చూడు, నాతో మాట్లాడు. బదులు పలుకు వస్తుంది. ఇది విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన అద్భుతమైన కవిత. అందుకే బ్రతికి ఉండగానే ఆప్యాయంగా పలకరించుకుందాం, కష్టసుఖాలు పంచుకుందాం. స్వస్తి.